నార్త్ ఇండియా ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసంలో కోట్ల మంది ఫాలో అయ్యే ఒక యాత్ర కవడ్ యాత్ర లేదా కన్వర్ యాత్ర. అయితే ఈసారి చాలామంది దొంగ సాధువులు కూడా బయలుదేరారంట. కాషాయ వస్త్రాలు వేసుకుని ఫేక్గా సాధువులు మేము సనాతన ధర్మ పాటిస్తున్నామంటూ జనాల్ని మోసం చేస్తున్నారంట. దీనికి సంబంధించి పుష్కర్ సింగ్ ధామి గారు ఒక ప్రకటన చేశారు. ఆపరేషన్ కాల్నేమి లేదా కళానేమి, ఏదైతే డెమన్స్ ఉంటారో వాళ్ళని అసుర్స్ అంటాం, అంటే అసురులు, వాళ్ళు నిజమైన సాధువులాగా భక్తుల్ని మోసం చేస్తున్నారంట. అంతేకాదు బంగారం కొట్టేయటం, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించటం, ఇలాంటివన్నీ కూడా. ఒక్కొక్క సందర్భంలో బంగ్లాదేశీలు కూడా ఇలాంటి వేషాలు వేసుకొస్తున్నారంట. దాంతో ఆపరేషన్ కాల్ నామి లేదా కళానేమి కింద ఈ దొంగ సాధువులను పట్టుకోవడానికి ఇప్పుడు ఉత్తరాఖండ్లోని పోలీసులు కూడా ఈ ఆపరేషన్ స్టార్ట్ చేశారంట. ముఖ్యంగా ఈ హరిద్వార్, రిషికేశ్ ఈ ప్రాంతంలో కోట్ల కొద్ది భక్తులు ఈ శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్తారనమాట. ఈ కవడియాస్ లేదా కన్వరియాస్ రూపంలో దొంగ సాధువులు కూడా బయలుదేరుతున్నారంట వాళ్ళని పట్టుకోవడానికి అనమాట.